హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన కర్రీలో 2 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్త్కి మేలు చేసేవండి. మునగాకు, తెలగపిండి బాలింతలకు పెడతారు, అలాగే హెల్త్కి చాలా మంచిది. ముందుగా మునగాకును తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఆకుల్ని కాడల నుంచి సెపరేట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఏ గిన్నెలో అయితే వండుకుంటారో అదే గిన్నెలోకి కొలుచుకుని వేసుకోవాలి. నాకు 2 కప్పుల వరకు వచ్చిందండి మునగాకు. నేను 3/4 కప్పు వరకు తెలగపిండి తీసుకుంటున్నాను. సో 3/4 కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మునగాకుని ఉడికించుకోవాలి. నేను 3/4 కప్పు వరకు కూడా తెలగపిండిని తీసుకుంటున్నాను. తెలగపిండి అంటే చాలామందికి తెలియదండి. నువ్వుల నుంచి నూనె తీస్తారు కదా, లాస్ట్లో వచ్చే కొంచెం పిప్ అన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటుంది పొడి పొడిగా. ఇవి కిరాణా స్టోర్స్లోనూ అలాగే ఆయిల్ మిల్స్లో అవైలబుల్గా ఉంటాయండి, ప్యాకెట్స్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు మునగాకు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఆకు అనేది తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా అడ్డంగా చీలి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీరు బాలింతలకు పెట్టే కనుక స్పైసెస్ అన్నిటినీ కూడా తగ్గించుకోండి. తర్వాత ఇందులోకి తెలగపిండిని వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే కొంచెం ఉండలుగా కడుతుంది. అంతటినీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగున మాడిపోతుంది. ఈ విధంగా వాటర్ అనేది ఏమీ లేకుండా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకుని 2 గరిటెల వరకు ఆయిల్ని వేసుకొని తాలింపు కోసం కొద్దిగా జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలను దంచుకుని వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి. తాలింపు అనేది బాగా వేగిన తర్వాత ఉడికించుకు పెట్టుకున్న మునగాకు, తెలగపిండి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు కనుక బాలింతలకు చేసినట్లయితే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకోవచ్చు. మిశ్రమాన్ని బాగా కలుపుకొని 2 సెకండ్స్ పాటు ఇలా మగ్గనివ్వాలి. అంతేనండి, చాలా హెల్తీ అయిన రెసిపీ మునగాకు తెలగపిండి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి చూడండి, హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారైనా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.